ఒకరికి తిండి సరదా, ఇంకొకరికి తిరగడం సరదా, మరికొంతమందికి ఆడడం సరదా. కానీ బ్రెజిల్లో ఓ రాక్షసుడికి చంపడం సరదా. ఇందుకీ అతను ఏం చేశాడో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. చూడటానికి అమాయకంగా కనపడుతున్నాడు, కానీ వీడు మనిషి కాదు, రాక్షసుడు. మానవ రూపంలో ఉన్న మృగం ఇది. 42 మందిని చంపేసిన పశువిది. 10 ఏళ్లుగా బ్రెజిల్ రాజధాని రియోలో హత్యలకు పాల్పడుతున్నాడు ఇతడు. జోసే దాస్ గ్రాకాస్ ఇతడి పేరు. రియో శివార్లలో ఓ మహిళను హత్య చేసిన కేసులో ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వెలుగు చూసిన వాస్తవాలతో పోలీసులకు కళ్లు బైర్లు కమ్మాయి. 2005 నుంచి ఇప్పటి వరకు ఇతను 41 మందిని చంపేశాడు. అందులో 37 మంది మహిళలే. ఓ 2 ఏళ్ల చిన్నారిని కూడా దారుణంగా హతమార్చాడు. ఎందుకు చంపావని అడిగిన ప్రశ్నకు గ్రాకాస్ ఇచ్చిన సమాధానంతో అధికారులు బెత్తరపోయారు. సరదా కోసం చంపేశానని తాపీగా చెప్పాడు. ఎప్పుడైతే హుషారుగా అనిపిస్తుందో అప్పుడు ఎవరో ఒకరిని చంపేస్తాడట. ఏ ఆధారాలు లేకుండా చంపేసి ఎంజాయ్ చేస్తాడు. ఇన్ని ప్రాణాలు తీసిన పశ్చాత్తాపం ఏమాత్రం లేకపోగా జైలు నుంచి బయటపడితే ఎలాగే చంపుతూ పోతానని చెప్పాడు. రెండు నెలల క్రితం బ్రెజిల్ పోలీసులు ఓ సీరియల్ కిల్లర్ ను అరెస్టు చేశారు. అతడు 30 మందిని చంపాడు. ఇప్పుడు గ్రాకాస్ దొరికాడు. సీరియల్ కిల్లర్స్ దెబ్బకు బ్రెజిలియన్లు భయంతో వణికిపోతున్నారు. ఇది బులెటిన్.